మనం చేయబోయే వంట కోసం కావాల్సినవి బంగాళదుంపలు. 2 బంగాళదుంపల్ని సగానికి కోసుకొని ఉడికించుకోవాలి. ఇగో ఈ విధంగా ఉడుకుతాయి బంగాళదుంపలు. ఉడికిన తర్వాత వాటిని పైన తొక్కని రిమూవ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కూరగాయలు కోసుకోవాలి. క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట మనం చేయబోయేదానికి. ఇందాక బంగాళదుంప ఉడకపెట్టాం కదా, ఇప్పుడు రవ్వ వేసుకుని పాన్లో కలుపుకోవాలి. ఎంతవరకు కలుపుకోవాలంటే అది కొంచెం రంగు మారితే చాలు. తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుని పాన్లో సరిపడినంత జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఈ రుచి బాగుంటుందన్నమాట. ఈ జీడిపప్పుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంచి రంగు వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నెయ్యిలో కొంచెం నూనె వేసి ఆవాల్ని వేగిస్తాం. కలుపుకుంటూ ఉంటే చిటపట్లాడతాయి. తర్వాత లవంగాలు, స్టార్ ఫ్లవర్, దాల్చిన చెక్క, ఒక యాలుకని నేను మెత్తగా పొడి చేసి తీసుకున్నాను. ఒక్కటి చాలు, మంచి సువాసన వస్తుంది, అందుకోసమని అది వేసాను అనమాట. ఒకసారి ఈ దినుసులన్నీ గరిటెతో కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయిస్తున్నాను. ఇప్పుడు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం గరిటతో అటు ఇటు కదుపుకున్న తర్వాత మనము దీనికి ఎంత ఉప్పు సరిపోతుందో అంత వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గడం ఈజీగా ఉంటుందన్నమాట. త్వరగా మగ్గిపోతే మంచి కలర్ వస్తాయి అన్నమాట. మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. మరొకసారి మూత తీసుకుని చూద్దాము. మనం కలుపుకుంటూ ఉండకపోతే మాడిపోతాయి, అడుగంటిపోతుంది. అందుకే మనం కదుపుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వాటితో పాటు క్యారెట్ కూడా వేయించుకుని మూత పెట్టుకొని తర్వాత బంగాళదుంపలు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి మొత్తం అన్నీ. తర్వాత టమాటో ముక్కలు వాటికి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిపి చక్కగా మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. చూసారా ఎలా అవుతుందో? ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అది అప్పుడు పసుపు వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తీసుకున్న ముక్కలకి సరిపడినంత అల్లం వెల్లుల్లి వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఆయిల్ వేయిస్తే అల్లం వెల్లుల్లి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గనిచ్చాక ఒక్కసారి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయాక నేను 3 కప్పుల నీరు పోస్తున్నాను. 1 కప్పు రవ్వ తీసుకున్నాను, 3 కప్పుల నీరు పోస్తున్నాను. మీరు కావాలంటే ఇంకో అరకప్పు పోసుకోవచ్చు, లేదా సరిపోతుంది. నీరు పోసాక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని రవ్వ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ నేను రవ్వ నెమ్మదిగా వేసుకుంటున్నాను. చూసారా ఎక్కడ ఉండకట్లా నీట్గా కలిసిపోతుంది. మనం కలుపుకుంటూ ఉండకపోతే ఉండ కట్టేస్తుంది. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిస్తే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే చాలా టేస్టీ పొటాటో బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దానిలో కొత్తిమీర వేసుకోవాలి. చక్కగా ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇందాక వేయించుకున్న జీడిపప్పులు ఇప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకుంటే నీళ్ళలో నాని అంత రుచిగా అనిపించదు, కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి. ఈ పొటాటో బాత్ని పెరుగు చట్నీతో నంచుకున్నా, లేకపోతే ఉత్తి పెరుగుతో ఆఖరిని తిన్నా చాలా బాగుంటుంది. ముందుగా అయితే కొద్దిగా తినేటప్పుడు కొంచెం మామూలుగా తినండి, ఆ తర్వాత లాస్ట్లో పెరుగు యాడ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.